ఉన్నాడు. God దేవుడు has sent me to enter in politics of India. మరి ఈ యొక్క భారతదేశపు యొక్క పాలిటిక్స్ లోనికి దేవుడు నన్ను నడిపించాడు. Because I don't want another Praveen Pagadala to die. ఎందుకంటే ఇంకొక ప్రవీణ్ పగడాలుగా చనిపోవడం అనేది నాకు ఇష్టం లేదు. I don't want another Manipur 3800 churches to be burnt. మరి 3800 సంఘాలు కాల్చబడినట్టుగా మణిపూర్ లాగా ఇంకో నాకు ఉండడం ఇష్టం I లేదు. want Hindus, Muslims, Christians, Buddhists, Jains, Sikh, all people of all faiths, even my dear brother Gadrana, who did not believe in religion, to become one and save this country. నాకున్న ఒక ఆశయము లక్ష్యము ప్రతి ఒక్క మతం, అది హిందూ మతం కానివ్వండి, సిక్కు మతం కానివ్వండి, జైన మతం కానీ, ముస్లిం మతం కానీ, ప్రతి ఒక్క మానవులందరూ కూడా ఐక్యముగా ఉండాలనేది నా యొక్క సిద్ధాంతం. That's what the message of Jesus is. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సందేశం. Today my message is, మరి ఈ రోజు నా యొక్క Jesus is not a Hindu. మరి యేసు ప్రభు Jesus is not a Muslim. ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు. Jesus is not a Christian. యేసు ప్రభు ఒక క్రైస్తవుడు కాదు. Jesus is not a Buddhist. యేసు క్రీస్తు ఒక బుద్ధిస్ట్ కాదు. Jesus has no religion. యేసు ప్రభుకి ఎలాంటి మతం లేదు. I have no religion. నాకు ఎలాంటి మతం లేదు. I am not a Christian. నేను క్రైస్తవుని కాదు. I wrote this in American book. మరి ఈ యొక్క మాట నేను అమెరికా పుస్తకంలో రాసి ఉన్నాను. I am a Hindu born follower of Jesus. నేను ఒక హైందవునిగా పుట్టి యేసుక్రీస్తును వెంబడించే ఒక వ్యక్తిగా ఉన్నాను. I believe Jesus is the only savior. నేను విశ్వసించేది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఏకైక రక్షకుడు. ఏకైక రక్షకుడై ఉన్నాడు. ఒక రక్షకుడు అంటే మళ్ళీ అందరిలో కలిపిసామే. Because he is the only one. You know why? You know why? ఎందుకు తెలుసా? Because he is the only one died for our sins. ఆయన కేవలము మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. That's the difference. అదే వ్యత్యాసము. He alone died on the cross of Calvary for our sins. కేవలము ఆయన ఒక్కడే మన కొరకు ఆ కల్వరి శిలువలో మరణించి ఉన్నాడు. He is alive today. ఆయన సజీవుడై ఉన్నాడు. You can have him in your life. ఆయన మన జీవితంలో మనం కలిగి ఉండొచ్చు. You can have him in your heart. ఆయన మన హృదయంలో మనం కలిగి ఉండొచ్చు. You can have him in your mind. ఆయన మన మనసులో మనం కలిగి ఉండొచ్చు. You can have him in your thoughts. మన యొక్క ఆలోచన ఆయన మనం కలిగి ఉండొచ్చు. You can have him in your home. మన ఇంట్లో ఆయనను కలిగి ఉండొచ్చు. He is alive. ఆయన సజీవుడై ఉన్నాడు. And he is coming back soon. ఆయన త్వరగా He రాబోచున్నాడు. said in John 14:3, I will come again and receive you to myself. మరి యోహాను సువార్త 14:1 వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇదిగో వస్తాను, మిమ్మల్ని నా చెంతకు నేను In తీసుకొస్తాను. Revelation he said, behold, I am coming quickly. ప్రకటన గ్రంథంలో ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. And Thessalonians he said, the day of the Lord will come like a thief in the night. మరి తెస్సలోనికైలో మనం చదువుకున్నప్పుడు ఇదిగో దొంగ వలె నేను త్వరగా రాబోచున్నాను. What must you and I do? మనం ఏం చేయాలండి? Acts 3:19, repent of your sins. మరి అపోస్తల కార్యం 3:19 వచ్చిన ప్రకారంగా మనము పాప క్షమాపణ కలిగి ఉండాలి. Acts 16:31, believe in Jesus. అపోస్తల కార్యములు 16:31 వచ్చిన ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించాలి. Romans 10:9, రోమీయులకు రాసిన పత్రిక 10:9 confess with your mouth మన నోటితో ఒప్పుకోవాలి. that Lord Jesus is in your heart. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో మనం విశ్వసించాలి. John 1:12, receive him in your heart. యోహాను సువార్త 1:12 యేసుక్రీస్తును మనం This అంగీకరించాలి. is the message of Christmas. అది క్రిస్మస్ ఒక సందేశమై ఉన్నది. You need to pray this prayer ఈ యొక్క ప్రార్థన మనం చేయవలసిన during the month of December. ఈ యొక్క డిసెంబర్ లో మనం చేయవలసిన Each ప్రార్థన. one, ప్రతి ఒక్కరం కూడా reach one, ప్రతి ఒక్కరిని మరి ఒక each వ్యక్తిని, one, ప్రతి ఒక్క వ్యక్తి reach 10, మరి 10ని దర్శించాలి. each one, ప్రతి ఒక్కరు reach 100, మరి 100 మందిని దర్శించాలి. each one, ప్రతి ఒక్క వ్యక్తి reach 1000, మరి 1000 మందిని each దర్శించాలి. one, ప్రతి ఒక్కరు reach million. మరి లక్షల మందిని చేరుకోవాలి. Sky is the limit. ఎందుకంటే ఆకాశంకు హద్దు లేదండి. Close your eyes for మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. stand to your feet మనందరం కూడా లేచి నిలబడదాం. and open your heart. మన హృదయాన్ని మనం తెలుసుకుందాం. Close your eyes కళ్ళు మూసుకుందాం and say, Jesus, come into my heart. మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా. వస్తే గొప్ప మార్పు. If you come in my heart, there is a great change. There is a great change. గొప్ప మార్పు కలుగుతుందయ్యా. Lord, give me that change. అటువంటి మార్పు నాకు కలుగ చేయ. Oh, give me that change. యేసయ్యా అటువంటి ఒక గొప్ప I మార్పు. want to live like you. నేను నీ వలె నేను I want to జీవించాలి. think like you. నీలాగా నేను I want ఆలోచించాలి. to walk like you. నీలాగా నేను I నడవాలి. want to talk like you. నీలాగా నేను I want to మాట్లాడాలి. move like you. నిన్ను I want to heal like you. దేవా